సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గుండెల్లో వణుకు పుట్టించింది. కాబోయే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి భయం అంటే ఏంటో చూపించింది. ప్రపంచం మొత్తంలో టాప్ ఐటీ కంపెనీస్ యొక్క స్టాక్స్ ని కొల్లగొట్టింది. యుఎస్ గవర్నమెంట్ అంతా ఒక ఎత్తు, ఇదొక ఎత్తు అయింది. అదే ఆంథ్రోపిక్ ఏఐ. అసలు ఎంత డేంజరస్ అంటే ఇది ఫ్యూచర్ మొత్తం దీని చేతిలో ఉంటుంది. ఒక మనిషి చెయ్యలేని పని కూడా ఇది చేయగలిగే ఏఐ ఇది ఏం చేయగలదు అని అంటే కోడింగ్, రీసెర్చ్, డాక్యుమెంట్ అనాలిసిస్, బీపీఎస్, L1, L2, B1, B2 ఉన్న ఉద్యోగాలు అన్నీ ఊడిపోబోతున్నాయి దీని గురించి అని ఈ ఆంథ్రోపిక్ ఫౌండర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ప్రపంచంలో ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క స్టాక్స్ కుప్ప కూలిపోయినాయి. కరెక్ట్ కలియుగం స్టార్ట్ అయింది. మనిషి సృష్టించినదే మనిషిని తినబోతుంది. అయితే ఈ ఆంథ్రోపిక్ ఏఐకి యుఎస్ గవర్నమెంట్ కి పెద్ద గొడవే జరుగుతుంది. క్లాసెస్ జరుగుతున్నాయి యుఎస్ గవర్నమెంట్ కి ప్లస్ ఈ ఆంథ్రోపిక్ ఏఐకి క్లాసెస్ జరుగుతున్నాయి. అసలు ఈ వివాదం ఎందుకు జరుగుతుందంటే యుఎస్ గవర్నమెంట్ ఆంథ్రోపిక్ ఏఐని సంప్రదించి మీ యొక్క ఏఐని మా సైన్యంలో వాడండి, మీ ఏఐని మా సైన్యంలో వాడితే మాకు కొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ వస్తుంది, మాకు మంచి రిజల్ట్ వస్తుంది, మన సైన్యంకి యూస్ఫుల్ ఉంటుంది, అంటే మనుషులు చేయలేనిది కూడా ఇది చేస్తుంది కాబట్టి వాడండి అని వాళ్ళు చెప్పారు. దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు తెలుసా? మా ఏఐని జనాల యొక్క మాస్ సర్విలెన్స్ కోసం కానీ వాళ్ళ నియంత్రణ లేకుండా మేము యూజ్ చేయడం కుదరదు అని చెప్పింది. మొత్తానికి ఏం చెప్పిందంటే మనిషి గూలో వేలు పెట్టి మేము వాసన చూడము అని చెప్పింది అన్నమాట. అది ఏఐనే కానీ మనిషి గూలో వాసన పెట్టి చూసేంత ఏఐ కాదు అని వాడు చెప్పిండు. దానికి మన దూల పురుష దుర్యోధన కంపు మామ ఏమన్నాడంటే స్టాప్ యూజింగ్ ఆంథ్రోపీ. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల నుంచి ఎవరైతే వాడుతున్నారో దాన్ని మొత్తం బ్యాన్ చేయండి అన్నాడు. వీడికి ఎక్కడ కావాలో అక్కడ కాలింది, మొత్తం బ్యాన్ చేసి పడేయండి అని అన్నాడు. ఈ ఇష్యూ గవర్నమెంట్ కి ప్లస్ ఒక సంస్థకి పెద్ద గొడవ జరుగుతుంది. బాత్రూమ్ లో కూర్చున్న తర్వాత నీకు కడగడానికి కూడా ఏ వాడుకోమావాను, నీకు బెస్ట్ అదే. సో అంతే ఈ కంపుగాడి గురించి. మళ్ళీ వాడు తీసుకొచ్చే టెక్నాలజీ, ఆ యుఎస్ టెక్నాలజీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి ఫ్యూచర్ మంది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వీడియో అయితే డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో నిఖిల్ స్టిల్ లైఫ్. అండ్ మరిన్ని మంచి కంటెంట్ కోసం నన్ను సపోర్ట్ చేస్తుండండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.